ఈరోజు దుమ్ము పట్టి తుప్పు పట్టిన నా మైక్ని అయితే బయటకు తీసిన. అదేమో అలిగి కూర్చుంది, ఇన్ని రోజులు నన్ను ముట్టుకోలేదని చెప్పేసి ఒక 5 నిమిషాల వరకు సతాయించింది. అంటే ఆల్రెడీ ముందే షెడ్కి వెళ్ళి వచ్చిందిలేండి, బాగు చేసినాం మేమే. ఇప్పుడు బాగానే పనిచేస్తుంది కానీ ఒక్కోసారి అలుగుతుంది అట్లనే. సరే, ముందైతే మ్యాటర్కి వచ్చేద్దాం. ఈరోజు అయితే మా మర్దల బర్త్డే ఉంది. ఈరోజు అంటే ఈరోజు కాదులేండి, సండే రోజు అయింది. సో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం మేము. ఇక్కడైతే మా యశు బలవంతంగా కేక్ తినిపిస్తుంది. వద్దు అనంటే ఏం కాదు, తినేసే ఇది కూడా అని చెప్తుంది. ఇంకా యశు అంత ప్రేమగా పెడితే తినలేదు అనుకోండి, తన్ను పెట్టింది తినవు, నేను పెడితే తినవా అని చెప్పేసి నెక్స్ట్ డే దేకలేంగే అంటదిగా, చూసుకుందాం మనం అంటది. ఏందబ్బా ఈ అత్త కోడన్లది టైం పట్టేటట్టుంది అనిపించింది. ఒకరి తర్వాత ఒకరు కేక్ పెట్టించుకుంటున్నారు, ముగ్గురు కలిసి ఫొటోస్ దిగుతున్నారు. ఇంక ఇది అయ్యే పనిలా లేదని అనిపించింది. మాకైతే టైం ఇచ్చేటట్లు లేరనిపించింది. ఇంకా కొద్దిసేపటికి ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళకైతే టైం ఇచ్చేసేసారు. ఇంకా ఇప్పుడైతే మమ్మీ డాడీ వచ్చి కేక్ తినిపించేస్తున్నారు. ఈరోజు స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చేసినాం. కేక్ కటింగ్ తర్వాత కుమ్మేయాలి. ఇక్కడ మా మర్దలు మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఫైనల్లీ మా టర్న్ కూడా వచ్చేసిందబ్బా. ఇంకా కేక్ ఏ పీస్ కావాలని చెప్పేసి అందులో నుంచి వెతికి పెట్టేసిన. దాని తర్వాత గిఫ్ట్స్ టైం, బర్త్డే అంటేనే గిఫ్ట్స్ కదా. సో మా తమ్ముడు అయితే వాచ్ బుక్ చేసిండు, సో వాచ్ గిఫ్ట్ ఇస్తుండు. మన గిఫ్ట్ అయితే లేట్ అబ్బా, నెక్స్ట్ డే డెలివరీ అయింది. నెక్స్ట్ డే పంపించిన ఇంకా నేను. అయితే మా స్వర్ణకు తెలియకుండా టేబుల్ మీద పెట్టేసినాము, కానీ దాని మీద అడ్రస్ మాత్రం మా ఇంటింది. సో గెస్ చేసేసింది. దాంట్లో ఒక లెటర్ కూడా పెట్టిన.